ధూర్జటి మహాకవి శ్రీకాళహస్తేశ్వర శతకం 9వ భాగం. 13-2-20 పద్యం. కేదారాది సమస్త తీర్థములు కోర్కెంజోళబోనేటికి కాదా ముంగిలి వారణాసి కడుపై కైలాస శైలంబు మీ పదధ్యానము సంభవించినప్పుడే భావింపగా జ్ఞానలక్ష్మీ దారిద్ర్యులు గారి లోకులగట శ్రీకాళహస్తేశ్వర. కేదారాది సమస్త తీర్థములు కోర్కెంజోడబోనేటికి గాద కథా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు మీ పదధ్యానము సంభవించునప్పుడే భావింపగా జ్ఞానలక్ష్మీ దారిద్ర్యులు గారి లోకులు అకట శ్రీకాళహస్తేశ్వర. కాళహస్తేశ్వర భావింపగాన్ తలచి చూడ నీ పాదధ్యానం, నీ పాదాల మీద ఉన్న భక్తి సంభవించినప్పుడే, కలిగిన సమయంలోనే ముంగిలి అంటే వీధి గుమ్మం, వారణాసి కాదా అవుతుంది. కడుపే హృదయమే కైలాస శైలంబు కైలాస పర్వతము, కేదారం బద్రీనాథ్ మొదలైన సమస్త తీర్థాలు పుణ్యక్షేత్రాలు కోరికతో చూడటానికి వెళ్ళటం ఏటికి ఎందుకు వ్యర్థమని లోకులు జనులు జ్ఞానలక్ష్మి జ్ఞాన సంపదతో దారిద్ర్యుడు శూన్యమైపోయారు. వాళ్ళకి ఏమి జ్ఞానలక్ష్మి లేదు, కార అవుతారు అని. కాకటాయ ఎంత బాధ వాళ్ళని చూస్తుంది. శంకర తన ఇంటిలోనే ఉండి భక్తి జ్ఞానాలు కలి నిన్ను సేవించే వాళ్ళ హృదయంలో కైలాసంలో లాగా నువ్వు సుస్థిరుడవై ఉంటావు. అలాంటి భక్తి జ్ఞానాలు లేనివాడు అనవసరంగా కాశీ ప్రయాగ మొదలైన పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. తమకం బొప్ప పరాంగరాజ పరద్రవ్యంబులను మృత్యులంగ మహోద్యోగము సేయునమ్మ దొంగన్ బట్టి వైరాగ్య పాశములం జుట్టి పొంచి విధుల చణస్తంభురాన్ కట్టి వైచిరి అరచెప్పుడెప్పుడు కలుగు చొచ్చిది ముదమెప్పుడు కలుగు నీ మదగిరి నీ మదంబు కల్గన్ చెయ్యగదవే శ్రీకాళహస్తేశ్వర. శంకర కాళహస్తేశ్వర మోహాన్ని కలిగి ఉండగా విరాం నామ పరస్త్రీలను అంటే హోమద్రవ్యాలను పఠిస్తూ మృత్యులగన్ దొంగలించటానికి మహోద్యోగంబు గొప్ప ప్రయత్నం చేసేటు నెమ్మరము దొంగన్ మనస్సు నెమ్మరము దొంగన్ అంటే మనస్సు అనేటువంటి దొంగ పట్టుకొని వైరాగ్య భాషముల కోరికలు లేకపోవటం అనేటటువంటి తాళ్లను చుట్టి పట్టుకొని కోరికలు లేకపోవటనే తాళ్లను చుట్టి మట్టు పెట్టి బిగించి గట్టిగా నీదు చరణ నీ పాదాలని స్తంభమునన్ అంటే కాళ్ళ యందు కట్టి పెట్టి ఎప్పుడు ముదంబు సంతోషం కలుగునట్లుగా చేయగదవే చేయవా శ్రీకాళహస్తేశ్వర. రాజు దొంగ తనం చేసిన వాళ్ళని పట్టి బంధించి బొండలో పెట్టిన విధంగా సర్వదా పరస్త్రీలను ప్రేమించి పరధనాలను అపహరించి ప్రయత్నించేవాళ్ళు ఆ మనస్సుకి భోగవాంఛలు లేకుండా నీ పదధ్యానం చేసేదానిగా వాళ్ళని స్థిరపరచబయ్యా.
వేదం గిట్టకరాదు కాని భువిలో విద్వాంసులం చేయనేల ధీచాతురి చేసిన గులామా పాటనే పోక క్షుద్బాధాధుల్ కలిగింపనేల అది కృత్యంబైన దుర్మార్గులంచి ధాత్రీసుల చేయనేతి కకటా శ్రీ కాళహస్తిర చేదన్ వేదన్ అంటే బ్రహ్మన్ తిట్టగరాదు, బ్రహ్మదేవుణ్ణి తిట్టకూడదు. కానీ ఇక ఏమిటంటే భూమిలో ఆ బ్రహ్మ విద్వాంసులన్ పండితులన్ సృజించటానికి ఎలా ఎందుకు ధీచాతురిన్ బుద్ధి కుశలత చేసిన చేసిన దాసుడు ఆ పాటని అంత మాత్రంతోనే ఊరుకోకుండా క్షుద్బాధాదులు ఆకలి బాధ మొదలైన వాటిని కలిగించటం ఎందుకు అది అలా చేయటం కృత్యంబు స్వభావ సిద్ధమైన పని అయినా ఎడల ధాత్రీషులను రాజులను దుర్మార్గులను చెడ్డవారిగా చేయటం ఏటికి ఎందుకు అకటా ఎంత కష్టం. శంకర బ్రహ్మదేవుడు పండితులకు విశేష బుద్ధి చాతుర్యాలు కలగజేసి అంతటితో ఊరుకోకుండా వాళ్ళకి ఆకలి బాధ కలగ చేశాడు. కానీ వాళ్ళని ఆదరించి వాళ్ళ బాధలు తొలగించేటువంటి రాజులను సృష్టించకపోవటం చాలా విచారకరం. బ్రహ్మదేవుడు పండితులను విశేష బుద్ధి చాతుర్యం కలిగేటట్లుగా చేశాడు, బానే. అంతటితో ఊరుకోకుండా వాళ్ళకి ఆకలి బాధను కలగజేశాడు. కానీ వాళ్ళని ఆదరించి వాళ్ళ బాధలు తొలగించే రాజులను సృష్టించకపోవడం చాలా పొడమిందిందొక బిల్వపత్రమునే పూజించి పుణ్యంబుడన్ బడయందేరక పెక్కు దైవములకున్ పప్పుల్ ప్రసాదంబులన్ కుడుముల్ దోసరు సారె సత్తు మటుకుల్ గుగ్గిళ్ళురున్ పెట్టుదున్ చెడియందున్ కొమిడి కొరగా పోదురకటా శ్రీకాళహస్తేశ్వర. పుడమిందిందొక బిల్వపత్రమనే పూజించి పుణ్యంబునన్ పడయన్నేరక పెక్కు దైవములకున్ పప్పుల్ ప్రసాదంబుల్ కుడుముల్ దోసరు సారె సత్తు అటుకుల్ గుగ్గిళ్ళయున్ పెట్టుదున్ చెడి ఎందున్ కొరగాక పోదురకడా కాళహస్తేశ్వర స్వామి పొడమిన్ భూమిలో ఒక బిల్వపత్రమునన్ ఒక మారేడు దళం చేతని నిన్ను పూజించి పుణ్యంబులన్ పుణ్యాన్ని పడయన్నేరక పొందజాలకుండా పెక్కు దైవములకు అనేక మంది దేవతలు పప్పులు ప్రసాదాలు అన్నాలు కుడుములు దోశలు రొట్టెలు సారులు సత్తులు జంతికలు అటుకులు గుగ్గిళ్ళు పెడుతూ చెడిపోయి ఎందుని ఏ విషయంలో కూడా కొరగాక ఉపయోగం లేక పోదురు తిరుగుతూ ఉండి కనుక నిన్ను ఒక బిల్వదళంతో సేవిస్తే నువ్వు కావాల్సినవన్నీ. కానీ మిగతా వాళ్ళకి ఇలాంటి నైవేద్యాలు భోగభాగ్యాలు వాళ్ళతో పూజిస్తారు. కానీ వాళ్ళ వల్ల ఏమవుతున్నాయా? ఏం కాదు. ఒక్క మారేడు దళంతో నిన్ను పూజించి మహాత్ములుగా లేక ఇతర దైవాలను సేవిస్తూ దానివల్ల కృతార్థులు కాకుండా ఉండిపోయారు. పాపం ఎంత అజ్ఞానంలో. విత్తజ్ఞానముపాదు నిత్యము భవాబేజము రక్షాంబు ఉన్మత్తత్వము తదంకురం ప్రకృతముల్ మారాకులు అత్యంత దుర్యుత్తులు పువ్వులు పండ్లు మన్మథముఖావిర్భూత దోషంబులను చిత్తాభ్యుచ్చ నిలంబ భూజమునకున్ శ్రీక చిత్తాభ్యున్నత
నింబభూజమునకు శ్రీకాళహస్తేశు విత్తజ్ఞానము పాదు నిత్యము భవావేశంబు రక్షాంబు ఉన్మత్తత్వంబు తనకు తదంకురంబు. అంకురం అంటే మొలక. ప్రకృతముల్ మరాకులు అత్యంత దుర్వృత్తులు పువ్వులు పండ్లు మన్మథముఖావిర్భూత దోషంబులం చిత్తాభ్యున్నత నింబభూజమునకు కాళహస్తేశ్వర స్వామి చిత్త మనస్సు అనేటువంటి అభ్యున్నత గొప్పదైన నింబభూజమునకు. నింబ అంటే వేప చెట్టుకి, విత్తజ్ఞానం అంటే ధనకాంక్ష, పాదు బూదెలాంటి, నిత్యం ఎప్పుడు భవ ఆవేశం సంసార విషయమైన మైమరచి తెరగటం, రక్షాంబు పోషించే ఉన్మత్తత్వంబు గర్వం, తదంకురంబు ఆ చెట్టు యొక్క మొలక, ఆవృతములు అనృతములు అసత్యాలు, మారాకులు అంటే 2 ఆకులు కలిగినటువంటి ఆకులు, అత్యంత దుర్వ్యుత్తులు బాగా చేసే చెడు పనులు పువ్వులు, మన్మథముఖ కామం మొదలైన వాటి వలన అనిరుక్త పుట్టిన ఆవిర్భూత పుట్టిన దోషంబుల్ పాపాలు పళ్ళు ఫలాలవుతాయి. స్వామి శంకర, మనస్సు అనేటువంటి వేప చెట్టు, ధనకాంక్ష అనేటువంటి బోధెలు పుట్టి సంసారం అనేటువంటి సంసార ఆసక్తి అనే నీళ్ల వలన పోషింపబడి గర్వమనే మొలక కలిగి అసత్యం అనేటువంటి ఆకులు తొడిగి దుర్వ్యాపారాలనేటువంటి పువ్వులు కలిగి కామక్రోధాదుల వల్ల కలిగే పాపాలనేటువంటి పండ్లు ఇవ్వగల వేప చెట్టులు అయినటువంటి పండ్లు కలుగుతుండగా సంసారం అనేటువంటి దాన్ని పరోపకారము అది అనేకమైన దోషాలను కలిగిస్తుంది. పండ్లు వాటి ఫలాలు కనుక ఇవన్నీ చేసిన దాని యొక్క ఫలితాలు. నీ పెంకావ్యమునన్ రచించుతున్న జటులన్నీ వీర్యముల్ రాసినన్మా పాఠంతరింతున్నను భుజ ప్రబంధంబుని ఇష్టాపూర్తి పఠించియున్న యుడుగుని తద్బాంధవుల్గాక నీచీ సాష్టాంగ బాధంబు నిజమా శ్రీకాళహస్తేశ్వర. నీ మీద అంటే నిన్ను నాయకుణ్ణిగా కుట్టి కర్తగా కుట్టి భర్తగా కన్యలు చెప్పుతారు. కవ్యం రాస్తూ ఉండటం చేత కవి నీ పద్యములు నీ స్థితితో కూడిన పద్యాలు వ్రాసి యువవయ్య పెంపొంగరింతున్ చదువుతాను అన్న ఎడలను అలా చెప్పేవాడు మంజుక్త తభం మంజు ప్రబంధ మనోహరమైన నీ కథలు చెప్పేటువంటి ప్రబంధాలను పుస్తకాలు ఇష్టాపూర్తి కోరిక తీర్చినట్లుగా పఠించుతున్న అతడు చదివేవాడు సద్బాంధవులు మంచి చుట్టాలు కలకాక కాని పృష్ఠాగత యోని సంబంధమైన వలన కలిగే బాంధవంబు అంటే బంధు సమూహం నిజమా? నిజం కాదు శంకర. భక్తులతో సహవాసం చేస్తే ముక్తి కలుగుతుంది కాదు. కాబట్టి నాకు నీ భక్తులే బంధువులు. కానీ సంసార బంధం వల్ల కలిగేటువంటి పెనతల్లి పెత్తల్లి పెదనాన్న పిన్నాన్న వీళ్ళంతా బావ తమ్ముడు అక్క చెల్లుడు వీళ్ళు బంధువులు కాదు. సంపద్వోగ
సంపద్వర్గము బాలదోడి రిపులం భజి జంకించి ఆకాంక్షలుందంపుల్ వెట్ కళంకముల్నది బంధ క్లేశ దోషంబులంచింపుల్ చేసి వయోవిలాసములను సంక్షేపించి భూతంబులం చెంపద్వియక నిందుగాననగునా చెంపద్వియక నిందు కాననగునా శ్రీకాళహస్తీశ్వర. కాళహస్తీశ్వర, సంపద్గర్వం ధనం వల్ల కలిగే గర్వాన్ని మత్తులు పారదోడి తరిమేసి రిపులన్ కామక్రోధాదులనే 6 శత్రువులను శంకించి భయపెట్టి ఆకాంక్షలను కోరికలు తంపులు పెట్టి పగల కొట్టి కళంకములు సందేహాలు నరికి ఛేదించి ముక్కలు చేసి బంధా సంసారమనే సంఖ్యల వలన కలిగి క్లేశ కష్టాలు దోషంబులను పాపాలను చింపులు చేసి ముక్కలు ముక్కలుగా చేసి వయోవిలాసములు అంటే పడుతుతనం వల్ల కలిగి శృంగార చేష్టలు సంక్షేపించి తగ్గించి భూతలంబులన్ భూమి మీద నీరు నిప్పు గాలి ఆకాశం మొదలైన పంచభూతాలను వాటి గుణాలను శబ్దస్పర్శ రూప గంధాలను చంపకపోతే బ్రద్దలు కొట్టకపోతే నిన్ను కానదగునా నువ్వు కనపడతావా? అవన్నీ నశింపచేయగలిగితే నశించుకుంటుకుంటే మేము తగ్గించుకుంటే నువ్వు కనపడ. ఎవడు కామక్రోధాది కోరికలను కోరక పాపం పనులు చెయ్యక ఏ సందేహం లేక భోగాలు కోరక నిశ్చల చిత్తుడై నిన్ను ధ్యానిస్తూ ఉంటాడు. వాడికే నువ్వు ప్రసన్నుడవుతావు, దక్షిణమిస్తావు, మోక్షం. మిగతా వాళ్ళని ఇవ్వడం. రాజశ్రేణికి దాసులై సిరుల కోరి నేరగా సౌఖ్యమ ఈ జన్మంబున తాప తరింపచేయగా మిమ్మే ప్రొద్దు సేవించు నిర్వ్యాజాచారము సౌఖ్యము తెలియ లీలామాపుల్ పాపర గజారాతి పదాంధ బుద్ధులగుటన్ శ్రీకాళహస్తీశ్వర. రాజశ్రేణికి రాజుల సమూహానికి తాము దాసులై వాడు సేవకులై విసిరులను సంపదలు కోరటానికి చేరగాన్ ఆశ్రయించట సౌఖ్యమో సుఖము. ఈ జన్మంబు ఈ మానవ జన్మ తరింపచేయగన్ సంసార సముద్రం నుండి దాటించే శక్తి గల మిమ్మల్ని అంటే శ్రీకాళహస్తీశ్వర ఏ ప్రొద్దున్ సర్వకాలాలలో సేవించే నిర్వ్యాజావు కపటం గల సత్ప్రవర్తనం సౌఖ్యము సుఖము. మానవులు మనుష్యులు పాపరాజి పాప సమూహం వలన జాత పుట్టిన అతి మద గొప్ప గర్వం చేత అంధా గుడ్డిదైన మంచి చెడ్డలు తెలియనిదైన అబుద్ధులు బుద్ధి కలవాళ్ళు అవటం చేత తెలియలేరు. ఎరుకన్ అవునే అది యుక్తమే. శంకర, కొందరు బాగా పొగరి మంచి చెడ్డలు తెలియక కష్టాలు ఇచ్చే సంపదలను కోరకుండానే ఉంటారు. కానీ ముక్తి ఇచ్చే నిన్ను మాత్రం సేవి. సంసార సుఖాలనిచ్చే రాజులను ప్రభువులను ధనవంతులను ఎవరినో ఆశ్రయిస్తారు, కానీ ముక్తినిచ్చే నీ దగ్గరికి మర్చిపోతారు. నేను ధ్యానించను కూడా ధ్యానించరయ్యా. నిన్నెంచోడకు మున్ను దూడరు జనులు నిత్యంబు దావంగనా పన్నల్గలు నిందామధ్యుడి
భాంతిని వివర్జింపలేకున్నారు, ఎన్నడు నిన్ను గంధురిక మర్చులు కొల్వరేమో. నేను నిల్వంబోవక అవ్వదైన రతులన్ శ్రీకాళహస్తేశ్వర. నిందంజూడరు మొనతూడరు జనులు నిత్యంబు జావంగ ఆపన్నుల్ గల్గింది దాన మధ్యుడిత భ్రాంతిని విసర్జింపలేకున్నారెన్నడు నిన్ను కందురిక మర్చుల్ కొల్వరేమో. గిరిను విన్నన్ పోవక అద్వైత అన్య దైవరతులన్ శ్రీకాళహస్తేశ్వర. స్వామి కాళహస్తేశ్వర, జనులు ప్రజలు నిత్యంబులు ఎప్పుడూ కూడా సావంగన్ చచ్చిపోతూ ఉండగా ఎన్నన్ అంటే గడిచిన రోజులలో చూడరా, నిన్న చూడరా, గడిచిన దినానికి ముందు రోజున చూడలేకపోయారు. ఆ పన్నులు కష్టాలను భరించేవాడు, కన్న చూసినటువంటి వాడు, నివాసమయ్యే విధవల్ నిన్నట్టి ధనభ్రాంతుల డబ్బు మీద కోరికలు భరింపచేసి విడిచిపెట్టలేక ఉన్న మనుష్యులు పాసి తర్వాత నిన్నును ఎన్నడూ ఎప్పుడు కందురు చూడలే. వారి కంటే పరోపకారంలో గతులను శక్తులు కలవాడు నిన్నను పోవక నిన్ను కోరి నిన్ను కొల్వరు అంటే నిన్ను సేవించరు. ఎందుచేతనో తెలియదు. జనులు రోజులు చచ్చిపోతూ ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఈ చావు అనేది తెలుసుకోలేక నిధిని చూసి నిధిని చూసిన నిరుపేదల ధనాశక్తి విడవటానికంటే ఇతరులను కొడితే వాళ్లను చూసి ఆశ్చర్యపడక నిన్ను సేవించకుండా ఉన్న ధనం మీద వ్యామోహంతో నిన్ను మర్చిపో. ఎన్నే ఏగుడులోలు దువ్వుట, నన్నే ఏనుగుతోలు దుప్పుట, నిన్నే ఏనుగుతోలు దుప్పట బువ్వాకాల కూటంబు. వన్నే ఏనుగుతోలు దుప్పట బువ్వాకాల కూట చే గిన్నే బ్రహ్మ కపాల అగ్రమగు భోగే కంఠహారం నీలగు ఉండగా తెలిసియున్ నీ పాదదర్శంబుచే అచ్చెన్నారాయణుడెట్లు మానము కదా శ్రీకాళహస్తేశ్వర. వన్నే ఏనుగుతోలు దొప్పట బువ్వాకాల కూటంబుచే గిన్నే బ్రహ్మ కపాలం అగ్రమగు భోగే కంఠహారం లెన్నీలాగునుండగా తెలిసియున్ నీ పాద స్మరణంబు సేయచ్చన్నా నారాయణుడెట్లు మా సముదం మానము కదా శ్రీకాళహస్తేశ్వర. నిన్నే ఏనుగుతోలు కప్పుట అంటే ఏనుగుతోలు చర్మం కప్పటం అంటే పైన వేసుకొని చట్టుకునే చర్మం. నిన్నే అందమైనటువంటి ఆ కాలకూటం ప్రసిద్ధమైన బువ్వని ఆహారం బువ్వా కాలకూటం. బ్రహ్మంగారి కపాలం నీకు చేతిలో పొర్రె అంటే అడుక్కునే గిన్నె చేగిన్నె. హైద్రావణ్ భయంకరమైన భోగి పామి శ్రేష్టమైన కంఠహారం మెడలో ఉండేటువంటి ముత్యాల దండ. ఈలాగు చేసి ఈ విధంగా నువ్వు ఉండగా ఆరాయింబడు విష్ణుమూర్తి నారాయణుడు విష్ణుమూర్తి నిన్ను తెలియున్ తిరిగి ఉండియు తాను మారా మే మనస్సును నీ పాదపద్మములను నీ పాదపద్మాల మీద ఎట్లా ఏ విధంగా సత్యం ప్రవేశపెట్టెను చేర్చన్ ఎలా ప్రవేశపెట్టాడు. శంకరా, సర్వశుభాలు ఇచ్చేటువంటి నిన్ను భర్త
భక్తి చేత అన్నీ ఇవ్వగల కృష్ణమూర్తి విష్ణుమూర్తి నీ పాద సేవ చేయటం చేత నీకు మంగళమైన వస్తువులు ధరించటం లేకపోయినా వాళ్ళంతా కూడా నీ పాద సేవ చేసి తరిస్తూ ఉంటున్నారు. ఎంత గొప్ప మనస్సయ్యా నీది. వాళ్ళు ఎలా తెలుసుకోగలిగారు? నువ్వు తినేది విషం, ఉండేది శ్మశానం, కట్టేది ఏనుగు పాము, కంఠహారాలన్నీ పాము, చేతిలో బ్రహ్మకప, అలాంటి వాటి పూసుకునేది విభూతి, ఉండేది శ్మశానం. అలాంటి నిన్ను నీ సంగతి తెలిసి విష్ణువంతటి వాడి నీ పదధ్యానంతో తరిస్తున్నాడు. ఎంత గొప్పవాడివయ్యా శ్రీకాళహస్తి. రేపు 91వ పద్యం నుంచి చివరి దాకా